1952 మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉంది మరియు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది. 1952 ఎన్నికలు భారత స్వాతంత్ర్యం తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు. అప్పటికి ఆంధ్ర ప్రాంతం ఇంకా మద్రాసు రాష్ట్రంలో భాగమే కాబట్టి ఈ ఎన్నికలు మద్రాసు రాష్ట్ర శాసనసభకు సంబంధించినవి. ప్రత్తిపాడు నియోజకవర్గం 1951 డెలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం స్థాపించబడిన కొత్త స్థానం. ఎన్నికలు జనవరి 2 నుంచి 25 వరకు జరిగి ఫలితాలు మార్చి 27, 1952న ప్రకటించబడ్డాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓటుకు కలిగిన వారి సంఖ్య 76,879 మంది. ఈ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 57,118 మంది. ఈ ఎలక్షన్లో నమోదైన మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ 74.30%. ఈ ఎన్నికల్లో భారతీయ జాతీయ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూసి 152 సీట్లు గెలిచింది. కానీ ప్రత్తిపాడులో చాలా తక్కువ మెజారిటీతో గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, కిషన్ మజ్దూర్ ప్రజా పార్టీ కేఎంపీపీ, కృషికార్ లోక్ పార్టీ కేఎల్పీ వంటి పార్టీలు చాలా గట్టి పోటీనిచ్చారు. ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా స్థానికంగా వాళ్ల బలమేంటో చూపించారు. ఈ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థుల గురించి తెలుసుకుందాం. తమ్మ కోటమ్మరెడ్డి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 15,130 ఓట్లు. ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 26.49%. మనగ్వ శేషయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీ నుంచి పోటీ చేశారు. ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 1,474 ఓట్లు. ఆయనకు లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 24.99%. గింగుపల్లి బాపయ్య స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎలక్షన్లో పోటీ చేశారు. ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 13,732 ఓట్లు. ఎలక్షన్లో ఎన్నిక లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 24.04%. బి వెంకటశివయ్య కృషికార్ లోక్ పార్టీ కేఎల్పీ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 12,954 ఓట్లు. ఎలక్షన్ లైన్కి లభించిన ఓటింగ్ పర్సెంటేజ్ 22.68%. ఏ ఆనందరావు కిషన్ మజ్దూర్ ప్రజాపార్టీ కేఎంపీపీ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎలక్షన్లో ఆయనకు లభించిన ఓట్లు 1,028 ఓట్లు. ఆయనకు నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ 1.80%. ఫలితాలు మరియు విజేత తమ్మ కోటమ్మరెడ్డి ఐఎన్సీ. ఆయన ఐఎన్సీ నుంచి 856 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి గెలిచి మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుడయ్యారు. ఓటు మార్జిన్ 856 ఓట్లు, 1.50% మార్జిన్. ఐఎన్సీ మరియు సిపిఐ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తోంది. ఈ ఎన్నికలు ఐఎన్సీకు రాష్ట్రవ్యాప్తంగా 152 స్థానాలిచ్చాయి, సిపిఐకు 62 స్థానాలు. ప్రత్తిపాడు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన స్థానమని చెప్పవచ్చు. చారిత్రాత్మక సందర్భం. ప్రత్తిపాడు నియోజకవర్గం 1951లో ఏర్పడిన కొత్త స్థానం కావడంతో ఇది స్థానిక రాజకీయాల్లో కొత్త ఆరంభంగా నిలిచింది. గుంటూరు జిల్లాలోని ఈ ప్రాంతం వ్యవసాయపరమైంది మరియు ఎస్సీ సమాజం ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు సామాజిక న్యాయం, భూమి సంస్కరణలు, కార్మికుల సమస్యలు వంటి అంశాల చుట్టూ తిరిగాయి. ఐఎన్సీ గెలుపు రాష్ట్రంలోని ఇతర ఎస్సీ ప్రత్యేక స్థానాల్లో కూడా ప్రతిఫలించింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థానం ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సిరాజు గోపాలచారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. సిపిఐ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా కళ్యాణసుందరం అప్పటి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.